10 మందిలో ఉన్నప్పుడు మనిషికి నవ్వడం అనేది సహజ గుణం. అలా నవ్వాలంటే మన పళ్ళు అందంగా, చాలా తెలుపుగా ఉండాలి. కొందరు మా పళ్ళు పసుపు పచ్చ రంగులో ఉన్నాయి లేదా మా నోటి నుండి దుర్వాసన వస్తుంది అని చాలామంది చాలా రకాలుగా ఇలా భావోద్వేగానికి గురయ్యి సమాజంలో అంటే నలుగురిలోకి వెళ్ళటానికి మొహమాట పడుతూ ఉంటారు. ఇలా ఈ సమస్య తొలగిపోవాలంటే నేను చెప్పే ఈ చిట్కా చేయండి. మీకు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో ఉండే సహజమైన వస్తువులతోనే చేసుకోవచ్చు. అంటే దుర్వాసన నుండి లేదా పసుపుదనం నుండి బయటపడడానికి మౌత్ వాష్లని, చూయింగ్ గమ్లని ఇలా ఎన్నో విధాలుగా వాడుతూ ఉంటారు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి బ్రష్, టంగ్ క్లీనర్ అందుబాటులో ఉంటుంది. కానీ మౌత్ వాష్ అనేది మనకి అందుబాటులో ఉండదు. అప్పుడు ఇంట్లో ఉండే ఈ వస్తువులతో మీ నోరును శుభ్రంగా చేసుకోండి. మీకు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. రోజుకి ఇది 2 సార్లు చేయండి నేను చెప్పేది. అది ఖచ్చితంగా మీకైతే లాభం అనేది వస్తుంది. గోరువెచ్చని నీళ్ళు 1 గ్లాస్ తీసుకొని అందులోకి 1 చెక్క లేదా 2 చెక్కల నిమ్మపండుని పూర్తిగా పిండండి. ఇలా పిండిన తర్వాత వాటిని 1 బాటిల్లోకో లేకపోతే ఏదైనా 1 గ్లాసులోకి పోసుకొని పొద్దున్నే 3 సార్లు, సాయంత్రం 3 సార్లు వాటిని పుక్కిలించి ఉంచేయండి. ఇలా పుక్కిలించి ఉంచేయడం వలన మనకి నోటిలో ఏదైనా సమస్య ఉన్నా కూడా అది తీరుతుంది. అంటే నోటి దుర్వాసన మరియు పసుపు పచ్చదనం పోయేదే కాకుండా మనకి చిగుళ్ళు వాపులు లేదా ఇలా రక్తం గడ్డ కట్టడం, చిగుళ్ళ నుంచి రక్తం కారడం ఇలా అన్ని సమస్యలకు ఈ చిట్కా అనేది ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే నిమ్మరసంలో యాంటాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. విటమిన్ సి కూడా ఉంటుంది. అందువలన మనకి చిగుళ్ళు, వాపులు ఇలా ఏదైనా పళ్ళ సమస్యలు ఉంటే తగ్గిపోవడానికి మనకి అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా రోజు పొద్దున్నే 3 సార్లు, సాయంత్రం 3 సార్లు గోరువెచ్చని నీళ్ళు, నిమ్మరసం కలిపిన నీటిని పుక్కిలించి ఉంచేయండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా మంది అయితే నోటి దుర్వాసన భరించలేక చూయింగ్ గమ్స్ తింటూ ఉంటారు. అలా తినడం వల్ల మనకి చిగుళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. నమలడం వలన నోరు నొప్పించి నోట్లో ఉండే నరాలు దెబ్బతింటాయి. కాబట్టి చూయింగ్ గమ్లు ఎక్కువ తినకూడదు. ఇలా నిమ్మరసంతో ఈ విధంగా చేస్తే, ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. మీ నోటి నుండి దుర్వాసన రాకుండా మీరు నలుగురిలో మాట్లాడడానికి కూడా మీకు ఏ సందేహం లేకుండా అంటే ప్రశాంతంగా వెళ్ళి వారితో మాట్లాడడానికి మీకైతే ఖచ్చితంగా మాట్లాడాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రిజల్ట్ అనేది మీరు 1 వీక్ కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా దాని రిజల్ట్ అయితే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్